ప్రస్తుతం మనం సుమంత్ రెడ్డి ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ కాజీపేటలోని సిద్ధార్థ నగర్ రోడ్ నెంబర్ 7 లోని షిరిడి సాయి రెసిడెన్సీ దగ్గర ఉన్నాము. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే ఒక్కసారి ఒక మంచి వ్యక్తికి ఇంత అన్యాయం ఎందుకు జరిగిందన్నటువంటి ఒక కోణంలో బంధువులు చుట్టుపక్కలటువంటి వాళ్ళందరూ చాలా విషణ వదనాలతో ఉంటున్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక ప్రేమ వివాహము జరిగితే అందరూ సంతోషంగా ఉండాలి, కానీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటి ఒక ఆశ్చర్యానికి ప్లస్ అంతులేని ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చుట్టుపక్కల తెల్లారులేస్తే నిన్న మొన్న తమతో కలిసి ఉన్నటువంటి సుమంత్ రెడ్డి ఒకసారి అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏ విధంగానైనా సరే కోలుకొని వస్తాడన్నటువంటి ఒక ఆశలు మాత్రం వీళ్ళలో ఉండే, కానీ బ్రెయిన్ డెడ్ అయిందన్నటువంటి ఎప్పుడైతే వీళ్ళకు విషయం తెలిసిందో అప్పుడే చాలా ఒక ఆవేదన పూరితమైనటువంటి వాతావరణం ఇక్కడ సిద్ధార్థ నగర్ లో నెలకొన్నటువంటి పరిస్థితి. తన మరి కాసేపట్లో ప్రస్తుతానికైతే ఎంజిఎం నుండి డెడ్ బాడీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వాళ్ళ బంధువులందరూ చేరుకున్నారు. ఇంటి దగ్గరికి షిరిడి సాయి రెసిడెన్సీ దగ్గర చేరుకుని ఒకసారి వాళ్ళ బంధువులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు సుమంత్ రెడ్డి ఎప్పుడైతే ఒక మంచి కెరీర్ మీద అన్ని ప్లాన్లు వేసుకున్నాడు, ఒక విజన్ తో ఉన్నాడు. తన లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళ మేనమామల ఊరికి అంటే సంగారెడ్డికి వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అన్నటువంటి ఒక ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి సుమంత్ రెడ్డి మర్డర్ జరగడం, దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? దీన్ని ఏ విధంగా మీరు అభివర్ణిస్తారు? ఆల్రెడీ అక్కడ అతను అన్ని విధాలా సెట్ అయ్యిండు, అక్కడ అబ్బాయి సెట్ అయ్యిండు. ఇప్పుడు అతను ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడో ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్నాక కూడా ఆల్రెడీ సెట్ అయిపోయి అమ్మాయిని కూడా సెట్ చేసిండు అక్కడ. ఇక ఈ తీరా ఇలాంటి పరిస్థితులు వచ్చి ఆమె ఒక గుణానికి అది తెలుసుకొని కూడా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినకపోతే మళ్ళీ ఆ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వచ్చినా కూడా ఆమె కానీ మళ్ళీ అదే బుద్ధితోని అదే చెడు బుద్ధితోని అదే సిద్ధాంతంతో ఇంత రాక్షసంగా ఇంత మంచి అబ్బాయి చాలా సెన్సిటివ్, అమ్మ నాన్న కూడా ఎంతో కష్టపడి వాళ్ళ నాన్న ఆర్టీసీలో పనిచేసేది, ఎంతో కష్టపడి వాళ్ళ అబ్బాయిని సాది పెంచి ఒక డాక్టర్ని చేసిండు. అంత పరిస్థితి కల్పించిన ఒక వెళ్ళి అక్కడ గవర్నమెంట్ జాబ్ వదులుకొని కూడా మళ్ళీ ఆమె కోసం జీవితాన్ని ఇక్కడికి వచ్చినా కూడా అదే రూట్లో ఉండి ఆ అమ్మాయి చేయడం కూడా చాలా హీయనీయమైన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటిది కానీ ఏ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి ఈ అబ్బాయికి అప్పుడు ఆ విడాకులు కోరిన టైంలో కూడా ఈ అబ్బాయి వదులుకున్నా కూడా ఆ అబ్బాయి బతికేవాడే ఈ టైంకి. మన సుమంత్ రెడ్డి వాళ్ళు ఎందరు సార్ కుటుంబ సభ్యులు? మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు ఇద్దరు అమ్మాయి ఉన్నది, అబ్బాయి ఉన్నాడు, ఇద్దరు. అమ్మాయి అమెరికాలో సెటిల్ అయిపోయింది, ఈ అబ్బాయి కూడా మంచి పొజిషన్ లోనే ఉన్నాడు. సిద్ధారెడ్డికి ఇతను సుమంత్ రెడ్డి అతను కూడా విదేశాల్లోనే చదువుకుని డాక్టరేట్ చదువుకుని కూడా వచ్చినట్టు తెలిసింది. ఎక్కడ చదువుకున్నాడు సార్? అని రష్యాలో చదువుకున్నాడు అబ్బాయి. రష్యాలో మెడిసిన్ చేసిండు. రష్యాలో మెడిసిన్ చేసి వచ్చి కష్టపడి అక్కడనే ప్రాక్టీస్ పెట్టిండు. సంగారెడ్డిలో వాళ్ళ మేనమామలు సపోర్టింగ్ ఇచ్చిండు. చాలా మంచిగా కూడా మంచి పొజిషన్ ఉన్నది. అమ్మాయికి కూడా డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా కూడా ఇచ్చిండు. అమ్మాయికి మంచి పొజిషన్ వదులుకొని కూడా అక్కడ కూడా ఇదే రూట్లో ఈ యొక్క అతనితోని వివాహేతర సంబంధాన్ని కొనసాగించుకుంటూ ఈ అబ్బాయిని ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెట్టి చాలా నరకయాతన చూపెట్టిన తల్లిదండ్రులు మాత్రం వాళ్ళని అంత ఘోరమైన పరిస్థితులలో చూపెట్టారు. ఏదో లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక ఈ విధమైన పరిష్కారం, ఈ విధమైన మరణాన్ని చూడాల్సి వచ్చింది అబ్బాయి. పాపం వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా సెన్సిటివ్ ఫెలోస్. సరే, వాళ్ళ బంధువులతో అయితే మాట్లాడదాము. ఎందుకంటే వాళ్ళు తాము ఎంతో చిన్నప్పటి నుండి చూసినటువంటి సుమంత్ రెడ్డి ఇక్కడ విగత జీవిగా మారడాన్ని కూడా చాలా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తాను ఇక్కడే పుట్టి పెరిగినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి సుమంత్ రెడ్డి బాల్యం ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది ఒకసారి సార్ మీరు ఏమవుతారు సార్ సుమంత్ రెడ్డికి? నాకు కొడుకు అవుతాడు వరుసకి, కజిన్ వాళ్ళ మా బంధువుల పాలోళ్ళు మాకు. అది ఇక్కడనే బెరెటా స్కూల్లో చదువుకున్నాడు అబ్బాయి. తర్వాత రష్యా పోయి మెడిసిన్ చేసిండు. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న కూడా చాలా అమ్మ కష్టపడి పాపం పైకి తీసిండ్రు. వచ్చిన తర్వాత వాళ్ళ మేనమామల సంగారెడ్డిలో పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. దానివల్ల అక్కడికి పోయి అక్కడనే డాక్టర్ వృత్తి కాబట్టి ఆరోగ్యశ్రీ దాంట్లో జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిండు. అమ్మాయిని కూడా వాళ్ళ కాలేజీలో ఇన్ఛార్జి పెట్టించి చేసిండు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇక్కడ. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మాయిని కూడా తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత అక్కడ అమ్మాయి జిమ్ పోతా అంటే జిమ్లో పిల్లగాడితో ఇన్స్ట్రక్టర్తో అక్రమ సంబంధం పెట్టుకొని చేసినా కానీ క్షమించి ఆ అమ్మాయిని తీసుకొని వరంగల్ వచ్చి కాజీపేటలో క్లినిక్ పెట్టుకొని పాపం మంచిగా నడిపించుకునే పరిస్థితుల్లో మళ్ళా అమ్మాయి వక్ర బుద్ధి మానుకోకుండా అతి నీచంగా అతిహేయంగా సమాజంలో ఏ ఆడపిల్ల కూడా అటువంటి దుర్మార్గమైన అహేయమైన ప్రతి ఆడపిల్ల కూడా ఇది అసహించుకునే వ్యవస్థ ఇది. ఎందుకంటే ఇంత దుర్మార్గం, ఒక లవ్ చేసి మళ్ళా సెకండ్ అఫేర్ పెట్టుకొని ఈ అబ్బాయి మీద ఇవాళ ఇంత దారుణమైన చర్యకి పాటుపడదంటే అతి దుర్మార్గమైన చర్య ఇది. సమాజంలో ప్రతి ఒక్కరు ఖండించాలి.
ఇది లేకపోతే ఇటువంటి జరుగుతుంటే ప్రతి ఒక్కరం తల్లిదండ్రులమే, రేపు మీరు పిల్లలు కూడా తల్లిదండ్రులు అవుతారు రేపు భవిష్యత్తులో. ఇది మార్గదర్శకం కావద్దు, మనం దీంతో ఎండు చేయించాలి. లేకపోతే ఏమైందంటే ఇటువంటి దుర్మార్గమైన ఆడపిల్లలను కూడా కరెక్ట్ పెంచాలి, పద్ధతిగా పెంచాలి. విచ్చలవిడి వదిలిపెట్టొద్దు. సెల్ ఫోన్లు ఇచ్చి ఎప్పుడు వస్తే ఏ టైంకి వస్తానో చూడకుండా వదిలిపెట్టేసి విచ్చలవిడి చేస్తే ఇక జీవితాలు నాశనం చేసి అవుతుంది. సుమంత్ రెడ్డి ఎంత ఇన్నోసెంట్ సార్ అంటే చాలా ఇన్నోసెంట్ పిల్లవాడు, చాలా అంటే ఎవరినన్నా అడగండి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే పాపం. అయినా కానీ విడాకులు ఇస్తా అంటే కూడా వద్దు, మనం మారు మనసు పొందు అని ఆయన అన్నానంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం అని చెప్పండి. అంటే ఈ సంఘటన ఆమె గురించి తెలిసినాక కూడా ఆమెను వదిలిపెట్టుకోలేక మనకు ఒక అవకాశం ఇచ్చిండు. హెచ్చరించారు బంధువులు మీరు అందరూ అందుకే మన దగ్గర వాళ్ళంతా హెచ్చరించిండ్రు, అది చేసిండ్రు. అయినా కానీ వాంతోనే పెట్టుకొని లాస్ట్కి అతన్ని పాపం కడుపున పెట్టుకున్నది. దీని మీద కంపల్సరీగా ప్రతి సంఘంలో ప్రతి లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు ఖండించి పోలీసు కూడా నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇమీడియట్గా వాళ్ళు క్యాచ్ చేసి పట్టుకున్నారు. వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయలేదు పాపం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పోయిన వాళ్ళు వచ్చినా కానీ దాంట్లో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు, వాడిని కూడా ఉరి తీయాలి. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ బాధ్యతలు చేసుకుంటూ ఇటువంటి దారుణాన్ని ఒడిగడతాను డబ్బుల గురించి ఇది కంపల్సరీ బాగా చర్య తీసుకోవాలి. కానీ ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం అప్రిషియేట్ చేస్తున్నాను, ఇమీడియట్ గా టేకప్ చేసి పాపం వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని నిజంగా కేసు కూడా పర్ఫెక్ట్ గా పెట్టిండ్రు. ఇట్లా పెట్టుడే కాకుండా భవిష్యత్తులో కూడా వాళ్ళని ఉరిశిక్ష పడే విధంగా దాన్ని వదిలిపెట్టకుండా చేయాలని నేను. చట్టం ప్రకారం అయితే దాదాపు వాళ్ళ రూల్ ప్రకారం అయితే వాళ్ళు వెళ్తూ ఉంటారు సార్. నిజంగా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేల్కొల్పు రావాలంటే నిజంగా ఎలాంటి శిక్షలు ఇట్లాంటి వాళ్ళకి పడితే బాగుంటుంది, మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది సార్? ఇది రిపీట్ కాకుండా అంటే ఇంతకన్నా దుర్మార్గమైన చర్య ఇంకోటి ఉండదు. వీళ్ళకి ఉరిశిక్షే కరెక్ట్ అయిన ఈ సమాజంలో తప్పనిసరి చేయాలి. మామూలుగా లైఫ్ గీఫ్ అని ఇచ్చి వదిలిపెడితే దీనివల్ల ఉపయోగం ఉండదు. భయం అనేది ఉండాలి. భయం లేకపోతే కొడతా అంటే భయం, పెడతా అంటే ఆశ. అట్లనే భయం లేకపోతే ఎవడు సెట్ కాడు మన దగ్గర. మనం భయానికి అలవాటు పడ్డోళ్ళం మన భారతీయులు అంతా దాదాపు. మంచిగా చెప్తే వాడినాడు సెట్ ఏ విధంగా రోజు చూస్తున్నాం కదా. అందుకే తప్పనిసరిగా వీళ్ళకి ముగ్గురికి ఉరిశిక్ష చేయాలి తప్పనిసరిగా అని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి ప్రతి కుటుంబం కూడా ఇబ్బందికర పరిస్థితుల నుంచి మంచిగా ఉండాలన్నటువంటి కోణంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి మనం అక్కడ చూసినట్టయితే ఇక సుమంత్ రెడ్డికి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సార్ సుమంత్ రెడ్డి మీకు ఎట్లా తెలుసు సార్? సార్ నేను హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాను సార్. సార్ నాకు గత లాస్ట్ 10 years నుంచి తెలుసు సార్. నాకు సార్ వచ్చేసి మనకు ఉమ్మడి జిల్లాలో వచ్చేసి సారు మనకు వచ్చేసి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ చేశాడు సార్. మన వరంగల్లో ఉన్న ప్రతి హాస్పిటల్లో ప్రతి ఒక్క డాక్టర్కి చాలా మంచి పరిచయస్తుడు, చాలా మంచి పర్సన్. ప్లస్ మనకు సార్ వచ్చేసి మనకు కాయపేటలో క్లినిక్ ఉన్నది. పేదలు ఎవరైనా డబ్బులు లేకపోయినా కానీ అసలే ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ కూడా ఫ్రీగా ఇప్పించి ఆరోగ్యశ్రీలో ఏదైతే మనకు పేషెంట్స్ అడ్మిట్ అయిన తర్వాత ఏ విధంగా అయితే డబ్బులు గవర్నమెంట్ ఇస్తుందో ఈయన అదే అలవాటుతోనే అక్కడ ఆయన క్లినిక్ వచ్చే పేషెంట్లకు కూడా ఆయన సొంత డబ్బులతో ఇచ్చేసి ఆటో ఎక్కించి వాళ్ళని పలానా దగ్గర పంపిస్తాడు. చాలా మంచి వ్యక్తి. నిజంగా డాక్టర్ అంటే అసలు అలాంటి దేవుడు సార్. యాక్చువల్గా మన డాక్టర్ని మనం ఒక దేవుని కొలుస్తాం కదా, నిజంగా అట్లాంటి సారు నిజంగా దేవుడు. ఇట్లా జరగడం చాలా బాధాకరం సార్. ఇది జరగకూడదు అసలు. అదే నిజంగా ఇక్కడ చూసినా కానీ వాళ్ళ మాటల్లో ఆ ఆవేదన మాత్రం కనిపిస్తుంది. బయటికి ఎంత గంభీరంగా కనిపించినా కానీ వారి మాటల్లో ఉన్నటువంటి ఆవేదన చూస్తే అర్థమవుతుంది. తను ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడే ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరోగ్యశ్రీలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ఆరోగ్యశ్రీ అంటే గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి మందులు కూడా కదా ఫ్రీగానే ఇస్తూ ఉంటారు కాబట్టి అదే నేచర్ కూడా తనకు అలవాటు పడినట్టుగా తెలుస్తుంది. ఆ ఉద్దేశంతోనే వచ్చినటువంటి తన క్లినిక్ వచ్చినటువంటి డాక్టర్లు ఎవరెవరైతున్నారో వైద్యం కోసం వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఎవరెవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేవాడని తెలుస్తుంది. ఒక ఇన్నోసెంట్ అంటే ఒక సెన్సిటివ్ మైండ్ ఉన్నటువంటి సుమంత్ రెడ్డి విషయం పట్ల ఇట్లా జరగడానికి కూడా చాలా అక్కడ అపార్ట్మెంట్ వాసులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు అలాగే సిద్ధార్థ నగర్ కాలనీ వాసులు కూడా చాలా దీన వదనంతో కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఏంటంటే ఒక నాట్ ఓన్లీ సుమంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఒక్కరే కాదు, ఈ విషయం తెలిసినటువంటి సభ్య సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వారి పరిస్థితులను చూస్తుంటే ఏంటంటే ఎవ్వరు దీన్ని క్షమించాలని నేరంగా కూడా పరిగణిస్తున్నటువంటి నేపథ్యం. ఒక్కసారి మనం వీరి బంధువులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్పండి మేడం, ఈ సుమంత్ రెడ్డిని ఇంత దారుణంగా చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? సుమంత్ వాళ్ళ అమ్మ నేను 10 years నుంచి బెస్ట్ ఫ్రెండ్స్మి.
సుమంత్కు ఇలా జరిగిందంటే ప్రతి తల్లి కూడా స్పందించే విషయమే, బాధపడే విషయమే. ఆ భగవంతుడు మరి మంచి బిడ్డకు ఎందుకు ఇలాంటి పరిస్థితి రప్పించాడో తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇంత దారుణానికి ఒడగడుతుందంటే ఒకప్పుడు ఎప్పుడో మేము పేపర్లలో, టీవీలలో చూసేవాళ్ళము. అదే మా కుటుంబాలలో, అది ఎస్పెషల్లీ మా క్యాథలిక్ కుటుంబాలలో జరుగుతుందని మేము అనుకోలేదండి. ఇంతకంటే ఇంకేం మాట్లాడలేదు. ఇక్కడ వాళ్ళకి మాటలు మాత్రం రావడం లేదు. ఎందుకంటే ఆవేదన అంతా గుండె నిండిన తర్వాత మాట్లాడడానికి కూడా మాటలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం చాలా మంది సుమంత్ రెడ్డి పార్థివదేహం ఇక్కడికి వస్తుందన్నటువంటి దాని నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కనీసం చివరి చూపు అయినా చూద్దామన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. దాని బంధువులు కూడా ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు సుమంత్ రెడ్డి గురించి తెలిసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నటువంటి నేపథ్యంలో ఒకసారి సుమంత్ రెడ్డి తన పార్థివ దేహాన్ని చూడడానికి వస్తున్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, సుమంత్ రెడ్డి మీకు ఇదే అపార్ట్మెంట్ ఉంటారా మీరు? అవునండి, మేము తను వాళ్ళ మదర్ నాకు ఫ్రెండ్ అన్నమాట. ఆ బిడ్డ పరిచయమైన వ్యక్తులు ఎవరు కూడా అతన్ని మర్చిపోరు. అంత సాత్విక స్వభావం గల వ్యక్తి. ఆ బిడ్డకి ఇలా జరగడం ఎవరు తట్టుకోలేకపోతున్నాం మేము. మాకు సరైన న్యాయం చేస్తారని గవర్నమెంట్ నుంచి ఆశిస్తున్నాం. ఓకే, అంటే న్యాయం అంటే ఎట్లాంటి న్యాయం చేస్తే ఇంకోసారి ఇట్లాంటి రిపీట్ కావమ్మా? ఇంకా అది మీరే నిర్ణయించాలండి. ఆ బిడ్డ ఎలాంటి శిక్ష అనుభవించాడో చూస్తున్నారు కదా, మీరు కూడా మరి ఆ బిడ్డకి ఏం న్యాయం చేస్తారో ఆలోచించాలి గవర్నమెంట్. ఓకే ఓకే, అసలు ఇప్పటి వరకు సుమంత్ రెడ్డి ఎంత సెన్సిటివ్ మైండ్ అంటే అతను వచ్చినటువంటి పేషెంట్స్ కి అటు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడమే కాకుండా మందులు కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి అంటున్నారు. తను ఒకసారి చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు ఇంత సెన్సిటివ్ మైండ్ ఉన్నటువంటి సుమంత్ రెడ్డిని ఇంత దారుణంగా చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటారు? మా కుటుంబాల్లో, మా అన్ని కుటుంబాల్లో మేమందరం దగ్గర బంధువులం అండి. మా కుటుంబాల్లో ఇటువంటి అబ్బాయి మాకు కనబడలేదు. అట్లాంటి అబ్బాయిని అంత మా పిలిస్తేనే పలికేటువంటి అబ్బాయి, చీమ కూడా హాని చేయనటువంటి అబ్బాయి ఇలా జరగడం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇంకొక తల్లిదండ్రులకి ఇట్లాంటి క్షోభ కానీ ఇట్లాంటి సందర్భం కానీ రావద్దని చెప్పని మేము ఒక ఆడవాళ్ళకే ఇంత క్షోభకి గురి చేసినటువంటి ఆ అమ్మాయికి మరి ఎందుకు అట్లా అనిపించిందో, ఆ అబ్బాయిలో ఏ దుర్గుణం లేదండి, ఏ అలవాటు, ఏ పిచ్చి అలవాటు లేదు. అట్లాంటి అబ్బాయిని ఈ విధంగా మరి తనకి ఇష్టం లేకపోతే వెళ్ళిపోతే అయిపోతుండేది. కానీ ఈ రకంగా ఇంతమందికి బాధని మిగిల్చిపోయినటువంటి సుమంత్ మరి అదేమ్మా, ఇప్పుడు తను సంగారెడ్డిలోనే తను ఒకసారి ఇట్లా రెడ్ హ్యాండెడ్ దొరకడము, లేకపోతే ఎంత అతని గురించి ఆమె గురించి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ పెద్ద మనసు చేసుకొని ప్రేమించిన అమ్మాయిని వదిలిపెట్టొద్దు అన్నటువంటి కాన్షియస్ తోటి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత మరి తను కూడా అర్థం చేసుకోవాల్సింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో చంపడానికి, ఎందుకంటే మీరు అన్నట్టు వదిలిపెట్టి వెళ్ళిపోతే బాగుంటేది, లేకపోతే యాక్సిడెంట్ అలనో కాలో చెయ్యో అన్నా కూడా ఆలోచించాల్సిన అవసరం. కానీ మొత్తం మిగతా అంటే తను లేకుండా చేసేంత ఆక్రోశం దేనికోసం ఉండొచ్చు అని అనుకోవచ్చు. మరి నిజానికి చెప్పాలి అంటే ఒక రకంగా మా కథోలిక రెడ్డి కుటుంబాల్లో ఇట్లాంటి సంఘటన జరగడం ఇదే మొదలండి. ఎంతటి కఠినమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అమ్మాయిలు కూడా ఈ విధంగా ఆలోచించారు. ఒక అబ్బాయికి, ఒక తల్లిదండ్రులకి ఎంత బాగా వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిలిస్తే పలికేటువంటి తల్లిదండ్రులు వాళ్ళు కూడా మరి పోనీ వాళ్ళ తరపు నుంచి ఏమన్నా ఇబ్బంది ఉన్నదా అంటే అది కూడా లేదు. చివరి వరకు కూడా అమ్మాయిని ప్రేమతోటి, సుమంతే కాదు ఆ సుమంత్తో కొంచెం అటు ఇటుగా ఉంటున్నది అని తెలిసినా కూడా తల్లిదండ్రులు కూడా అమ్మాయిని తన సొంత బిడ్డలాగా ట్రీట్ చేసిండ్రు. అట్లాంటిది మరి అమ్మాయికి అంత దుర్బుద్ధి ఎందుకు పుట్టించిండ్రో, దేవుడు ఎందుకు మరి ఈ రకంగా అబ్బాయికి మరి తలబెట్టిండ్రు అనేటువంటిది మాకు అర్థం కాని ప్రశ్న. సో ఈ రకంగా ఇట్లాంటి సంఘటన ఏ కుటుంబానికి, మా కుటుంబాల్లోనే కాదు ఏ కుటుంబానికి కూడా జరగొద్దు అని చెప్పని మేము అనుకుంటున్నాం. మరి ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటిదో మరి, ఎందుకని ఒకవేళ డబ్బే కావాలని అనుకున్నట్లయితే ఈయన మరి అట్లా కూడా వాళ్ళు ఇవ్వడానికి కూడా స్తోమత కలిగినటువంటి తల్లిదండ్రులే. మరి అట్లా కూడా మరి ఏ రకమైనటువంటి ఆలోచనతోటి అమ్మాయి ఆ విధంగా చేసింది అనేది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సుమంత్ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? మీ ఫ్రెండ్ అని చెప్పి అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇదే అపార్ట్మెంట్ లో పైన ఉంటారు. మళ్ళీ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత వరంగల్లో అమ్మాయికి కొంచెం దగ్గర ఉంటది, అక్కడ ఉంటాం అని చెప్పానని అంటే అట్లా కూడా తల్లిదండ్రులు సరే వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటది అని అట్లా వరంగల్లో రెంట్ తీసుకొని, ఈ ఏరియాలో అయితే ఎవరో ఒకరు మా వాళ్ళు ఎవరో ఒకరు అంతా చాలా మంది ఈ ఏరియాలోనే ఉంటాం. మా దాదాపు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ అలా ఇంకా నడు రోడ్డు మీద
కానీ ఆ బాధలో తను ఏం మాట్లాడలేకపోతుంది. ఒక్కసారి ఇక్కడ కొంతమంది మహిళలు కూడా చెప్పండి అమ్మా, ఇంత ఎట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది? వాళ్ళని ఉరి శిక్ష చేయాలి సార్, ఉరి శిక్ష చేయాల్సిందే. చెల్లెలు నా కొడుకుని ఎట్లా చేసారు సార్ వాళ్ళు. వాళ్ళని దారుణంగా ఉరి శిక్ష చేయాల్సింది. అంత చెప్పు నేను ఏడుపు దుఃఖంలో ఉన్నా. ఇక్కడ చాలా వరకు ఏంటంటే తమ కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గరికి చేరుకున్నారు, కానీ ఆ బాధను మాత్రం ఎవరు వర్ణించలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ముక్త కంఠంతో అక్కడ ఎక్కడ చూసినా కానీ ఉరి శిక్ష అనేది ఉండాలి. అది కూడా కొంతమంది మాత్రం ఇంకా దారుణంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ శిక్ష అనేది ఒకేసారి కాకుండా దాదాపు 8 రోజుల పాటు తను నరకయాతన అనుభవించినటువంటి సుమంత్ రెడ్డి, ఎందుకంటే ఎంత ఇబ్బంది పడ్డాడో తను అనుకోకుండా జరిగినటువంటి సంఘటన వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ ఆ ఇబ్బందులను చూసుకుంటే చాలా దారుణమైనటువంటి విషయంగా ఇక్కడ మొత్తం ఉన్నటువంటి వాళ్ళు పరిగణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తనను మాత్రం కూడా అంత ఇబ్బందులకు గురి చేసినటువంటి వాళ్ళను కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తమ కుటుంబ సభ్యులతోటి కూడా వాళ్ళ సోదరిని మనం చూస్తున్నాము, వాళ్ళ మదర్ ఉంది, వాళ్ళు అక్కడ చూస్తున్న విజువల్స్ లో. కానీ ఆ బాధను మాత్రం తట్టుకోలేక చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే వాతావరణం చూస్తుంటే ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపించింది. మరి కాసేపట్లో సుమంత్ రెడ్డి పార్థివ దేహం ఇక్కడికి చేరుకొని ఉంది. ఆ తర్వాత ఇక్కడ సోమిడిలో తన హాస్పిటల్ ఎక్కడైతుందో అక్కడికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సంగారెడ్డిలో తను మేనమామల దగ్గర కూడా ఉండి ఉద్యోగం చేస్తూ అక్కడే ఆ క్లినిక్ కూడా నడిపించినటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడికి తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా అక్కడే జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకున్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.